వావ్, ఇది సూపర్ ఉంది. నాకైతే ఇదే మనం వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ రోడ్. స్లో సో కార్ ముట్టుకోక దాదాపు చాలా రోజులు అవుతుంది. సో హాయ్ ఫ్రెండ్స్, మన ఫార్చునర్ కార్ దిగకైతే చాలా రోజులు అవుతుంది. ఒకసారి దాని కండిషన్ చూడండి ఎంత వరస్ట్గా ఉందో. వేప చెట్టు అన్నట్టు చెట్టు కింద పెట్టి దాదాపు 10-15 days అవుతుంది. మధ్యలో ఒకసారి తీసి ఒక 5-6 kilometers అట్లా నడిపిన. ఏం తీసి కూడా 1 week అవుతుంది. చూడండి ఎంత దరిద్రంగా ఉందో కారు. చాలా వరస్ట్గా తయారైంది. దీన్ని ఇప్పుడు మెయింటెనెన్స్ అక్కర్లేదు. దాదాపు కార్ దిగక చాలా రోజులు అయింది కదా, అదే మెయిన్ రీజన్ అన్నట్టు. సో కార్ మొత్తం క్లీన్ చేస్తాను నేనే. ఒక 15-20 minutes పట్టింది. పైప్ వేసి నేనే కడిగేస్తాను మొత్తం. యాక్చువల్గా మన కార్ కడగడం అంటే కూడా బాగా ఇష్టం. సో నీట్గా కడిగేస్తాను. ఇప్పుడు ఇంత అర్జెంటుగా కార్ ఎందుకు కడిగినా అంటే ఒక చిన్న ట్విస్ట్ ఉంది, తర్వాత చెప్తుంది. మనం మస్తు వేడి ఉంది లోపల. ఇది హెల్మెట్కి అయితే కరెక్ట్ సెట్ అయితే అయ్యో, కానీ కార్లో ఇది సెట్ కావట్లే కార్కి. అంటే కెమెరా ఇక్కడ హెడ్ దగ్గర మౌంట్ చేసినా కానీ సెట్ అవ్వాల. నేను లడాఖ్లో లే మార్కెట్లో తీసుకున్నా ఇదొక క్లిప్, బట్ ఇది సెట్ అవ్వట్లా కార్కి. జస్ట్ ఇట్లా పట్టుకొని ఉండాలి, లేకపోతే ఇంకా వేరే ఏదైనా జుగాడ్ చేయాలి దీనికి. ఎక్కువ కిక్ ఏడు వస్తుంది అంటే ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు వస్తుంది. ఈ కార్ని తీసుకొని నేను చాలాసార్లు ఆఫ్ రోడింగ్ చేశాను. సో కొండలు గుట్టలు ఎక్కేటప్పుడు మస్తు అనిపిస్తుంది. అంటే చిన్న చిన్న మరీ పెద్ద ఏం కాదు, కాకపోతే ఎక్కువ ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు మాత్రం మంచి కిక్ అనిపిస్తుంది ఈ కారు. దాదాపు ఒక 20-25 kilometers కంప్లీట్ ఆఫ్ రోడే, ఫారెస్ట్లో, మళ్ళీ థిక్ ఫారెస్ట్లో నడిపిన. మామూలు ఎక్స్పీరియన్స్ కదా అది, సూపర్. మళ్ళీ వర్షం పడుతుంటుంది కూడా. మార్నింగ్ ఇప్పుడు టైం 7 అవుతుంది.
మన డ్రైవ్ వచ్చేసి ఈరోజు 500 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్. సో 250 కిలోమీటర్స్ డ్రైవ్ ఇప్పుడైతే. సో మళ్ళీ రిటర్న్ కూడా సేమ్ కాబట్టి అప్ అండ్ డౌన్ 500 కిలోమీటర్స్ అలా వెళ్ళిపోవచ్చు. సో మనకి 500 కిలోమీటర్స్ అంటే పెద్ద మ్యాటర్ కాదు. పోతే ట్విస్ట్ ఏంటిదంటే డ్రైవర్ అన్న రాలేదు. సో మనమే డ్రైవింగ్ చేయాలి ఈరోజు. సో చాలా రోజుల తర్వాత మన ఫార్చునర్తో చిన్న డ్రైవ్ కాదు, చాలా పెద్ద లాంగ్ డ్రైవ్ అయితే వెళ్ళబోతున్నాం. సో ఎక్కడికి ఏందనే డీటెయిల్స్ నేను తర్వాత చెప్తాను. సో నేనైతే రెడీ అయిపోయాను. ఒక హాఫ్ అన్ అవర్లో ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోవాలి. ఇప్పుడు ఉంది థిక్ ఫారెస్ట్లో ఉన్నాం మనం. ఇక్కడ మొబైల్స్లో సిగ్నల్స్ కూడా లేవు, నో సిగ్నల్స్ ఎట్ ఆల్. సో మనం ఏమైనా అప్డేట్ చేద్దామన్నా కూడా నెట్ లేదు, సిగ్నల్ లేదు, బోరింగ్. ఇక్కడ చాలా థిక్ ఫారెస్ట్లో ఉన్నాం కదా, అస్సలు బిల్కుల్ సిగ్నల్ లేవు ఇక్కడ. సో ఈ లాంగ్ డ్రైవ్కి అయితే మనం త్వరలో స్టార్ట్ అవుదాం. దారిలో ఎక్కడన్నా ఆగి బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో కార్ ఇంటీరియర్ కండిషన్ ఇది. లోపలైతే అంత సూపరే ఉంది. బయట కూడా నిన్న అడిగిన కదా, అంతా ఓకే, ఆల్ ఇస్ వెల్. మన డ్రైవ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1 అవర్ అవుతుంది స్టార్ట్ అయ్యి. ఇప్పుడు మనం థిక్ ఫారెస్ట్లోకి వచ్చేసినాం. ఇంకా పక్కన చూడండి గోదావరి, అక్కడ బ్యారేజ్ ఉంది కొద్ది దూరంలో. సో కార్ ఇక్కడ పక్కన పెట్టేసి టెంపుల్, ఇక్కడ చిన్న టెంపుల్ ఉందన్నట్టు, టెంపుల్కి వెళ్తున్నారు అందరూ. సో కార్ ఇక్కడ పెట్టేసారు ప్రస్తుతానికి. ఇందులో ఫోన్లో మ్యాప్స్ పెట్టాలి అర్జెంటుగా. రోడ్ మాత్రం సూపర్ ఉంది. మొత్తం ఇప్పుడు మనం వెళ్ళేది ఇంకా డీప్ ఫారెస్ట్. మొత్తం ఒక అంటే 200 కిలోమీటర్స్ ఏమో ఉంది, 225 ఉంది. ఇంకా అందులో ఒక 160, 170 కంప్లీట్ ఫారెస్ట్ రైడ్ అన్నట్టు మనం వెళ్ళేది. యాక్చువల్గా హెల్మెట్కి పెట్టేది ఇది, కానీ ఇట్లా పట్టి దొరుకుతుంది హెల్మెట్ టైప్ ఫారెస్ట్. మహారాష్ట్ర ముందు వచ్చింది ముందు పోవాలంటావు. వినాయక చవితి, దసరాకి బాగా, హోలీకి అస్సలు అడిగేటోళ్ళు. సో మన డెస్టినేషన్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. యాక్చువల్గా 7:30కి స్టార్ట్ అయినాం. మధ్యలో ఒక 3-4 బ్రేక్స్ తీసుకున్నాం. బ్రేక్ఫాస్ట్, మళ్ళీ ఫ్రూట్స్ కోసం ఒకసారి అట్లా ఒక 2-3 టైమ్స్ అయినాం. బ్రేక్ఫాస్ట్కి 1 అవర్ అయిపోయింది. అంటే మ్యాక్సిమం మనం ఒక 3 అవర్స్ లోపే వచ్చేసినాం అన్నట్టు, 250 కిలోమీటర్స్ బ్రేక్స్ అన్ని తీసేస్తే. సో టైం 12 అవుతుంది. ఒక 75 కిలోమీటర్స్ నేషనల్ హైవే సూపర్ ఉంది. 6 లైన్ హైవే, ఎక్స్ప్రెస్ హైవే అనుకుంటుంది. NH 363 కిరాక్ ఉంది హైవే అని.